సప్రెస్ చేయడము అలవాటే కదా మన సొసైటీలో. వెరీ ట్రూ. యాక్చువల్లీ పెంచడం అండి. ఇప్పుడు నేను అందరూ ఇప్పుడు అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మొన్న జరిగిన కోల్కతా విషయం కానీ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు పెంపకం ఇప్పుడు అది చేసింది ఒక మగవాడిని వాళ్ళ అమ్మ సరిగా పెంచుంటే ఇంతవరకు రాదు కదా. అది ఇంట్లోంచే వాళ్ళు స్టార్ట్ చేసి చేయాలి. అది రెండోది అమ్మాయి కూడా ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రీమ్స్ ఉన్నారు, అయితే ఇటు కాకపోతే అటు. ఇప్పుడు దిశ వరకు మనం ఎత్తుకున్నట్లయితే ఆ అమ్మాయికి 10 గంటల ఈవినింగ్ అప్పుడు పంక్చర్ వేయిస్తాను నేను వెళ్ళినప్పుడు బాగానే ఉండే కదా బండి, వచ్చినాక పంక్చర్ వేయిస్తానని ఒక లారీ డ్రైవరు క్లీనర్ అడిగినప్పుడు నమ్మింది. అంటే ఆ ఇంట్లో ఎంతసేపటికి ఆ అమ్మాయిల్ని ఎక్స్పోజర్ లేకపోవడము, వాళ్ళని ఇంట్లోనే పెట్టి ఒక డాక్టర్గా పుస్తకాలు చదివింది కానీ సమాజాన్ని చదవలేకపోయింది ఆ అమ్మాయి. ఇంట్లో వాళ్ళని వాళ్ళు కాపాడుకునే అంత నేర్పించాలండి. అంతేగాని అమ్మాయిని అబ్బాయిలా పెంచాము అని కొందరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేయాలి. అమ్మాయిలాగే ఉండాలండి. మనం ఉండేది భారతదేశంలో కదా. అప్ టు సమ్ ఎక్స్టెంట్ నేను విమెన్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. అది నేను 100% నేను వాళ్ళతోనే ఉంటాను, నేను వాళ్ళ సపోర్టర్ని. కానీ ఇప్పుడున్న దాంట్లో ఎస్పెషలీ మన ఈ ఇన్స్టాగ్రామ్లు అది ఇది అన్నీ చూస్తుంటే అసలు ఆడపిల్ల అనుకోవా, అది ఎక్కడ పోయాయి ఇవన్నీ కదా అసలు కదా. కొంచెము ఉండాలి. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు కూడా పాపం పరిగెత్తాలి, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. బట్ కొందరు వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే మెచ్యూరిటీ లేకుండానే ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మెచ్యూరిటీ ఉంటే ఇది ఎక్కడ పెట్టాలి, ఇది ఏం చేయాలి, ఇది ఎంతవరకు చేయాలి అనే మెచ్యూరిటీ రాకముందే 11 years 12 years 13 years అందుబాటులో ఉండడము, సోషల్ మీడియా చాలా డిఫరెంట్ వేలో వాళ్ళ మైండ్ సెట్, తెలుసుకోకూడని విషయాలు తెలుసుకోకూడని వయసులో ఇవన్నీ తెలుసుకోవడము, ఇవన్నీ కూడా ఉంది. బట్ ఎస్పెషల్లీ ఐ రియలీ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్ బిడ్డల్ని కనడమే కాదు వాళ్ళని పెంచే విధానంలో వాళ్ళకి ఎంతవరకు ధైర్యం నూరిపోయాలి, ఎంతవరకు అమ్మాయి ఎలా ఉండాలో అది ఏంటి అని అది ఉంది, అది నేర్పించాలి. అది కాకుండా శాంతం సర్ప్రెస్ చేయకూడదు. నువ్వేంటి అమ్మాయి బయటకు పోకూడదు, ఆడది అబల కాదు సబల, ఇవన్నీ కాదు. రైట్ వేలో పెంచాలి. ఎంతవరకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా. ఇదేం చెప్తారంటే మళ్ళా తిరిగి దానికే వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది, అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మాయి తనను తను ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అంత ధైర్యం వాళ్ళకు ఉండాలి ఇవాళ రేపు. కానీ మ్యాన్ ఈజ్ అ పవర్ఫుల్, బలం మగవాడి దగ్గర ఎక్కువ ఉంటుంది కదండి ఆడవాళ్ళ కన్నా. అందుకే ఎప్పుడు కూడా ఆ ఒంటరితనము, ఎప్పుడు కూడా లోన్లీనెస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. సో లోన్లీగా ఉండే ప్లేసెస్కి పోకపోవడము, ఎప్పుడున్నా ఒక గ్రూప్తో ఉండడము, శాంతం దబ్బున ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడము, ఇవన్నీ కూడా వీటి నుంచి బయటపడాలి విమెన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజంగా మాట్లాడుకుంటే ఇదే లేదు, ఒక రిథమిక్గా చెప్పాలి, లేకపోతే ఇది చేయాలి అని అంటే సో వీ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ అమ్మాయి పెంపకంలో మార్పు రావాలి, తల్లిదండ్రులు అమ్మాయిలను పెంచే విధానంలో మార్పు రావాలి. ఇవన్నీ కూడా ఒక తల్లిదండ్రుల బాధ్యత అయితే తీసుకోవాలి. నేను ఆల్మోస్ట్ 1 week నుంచి వెరీ డిప్రెసింగ్ అది చూసిన దగ్గర నుంచి. అంటే ఒక సైడ్ బాధ, ఏంటి వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏంటి ఇవన్నీ, చిన్నపిల్లలు ఏంటి. ఇప్పుడు చిన్నపిల్ల అనుకో దానికి తెలియదు పాపం, అలాంటి వాళ్ళని డెఫినెట్గా హ్యాంగ్ చేయాలి. దట్ ఈస్ నాట్ ద థింగ్. కానీ చిన్నపిల్లల్ని ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, డ్రైవర్తో పంపించేయడము, బికాస్ బిజీ షెడ్యూల్స్. వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు సొసైటీతో కంపీట్ చేస్తారా, లేకపోతే పిల్లల్ని చూసుకుంటారా, పిల్లల్ని కనకపోతే పిల్లల్ని కనలేదంటారు. కంటే చూసుకోవడానికి వాళ్ళ దగ్గర సమయం లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ హార్డ్ టు ఎర్న్ అండ్ లివ్. నిజంగా ఇలాంటి ఒక సమాజంలో, ఇలాంటి ఒక టఫ్ సమాజంలో సేమ్ టైం మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనకు విలువలు, పద్ధతులు
పట్టింపులు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మన కల్చరే వేరు కాబట్టి అన్నిటినీ ఎంజాయ్ చేయాలండి ఒక ఆడపిల్ల, అన్నిటినీ ఎంజాయ్ చేయాలి. తల్లిదండ్రులు కూడా అలాగే పెంచాలండి. మొన్న నుంచి ఆలోచించుకున్నా, ఇది నా ఒపీనియన్, ఇది కాంట్రవర్షియల్ ఒపీనియన్ కాదు, నేను ఎవరినో కించపరచడానికి కాదు. మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి, మన పిల్లలతో స్టార్ట్ అవ్వాలి. అమ్మ నువ్వు 10 గంటల తర్వాత వస్తే తప్పు అంటే తప్పు అనే చెప్పాలి. ఇప్పుడు మీకు ఆడపిల్ల లేదు, మీకు ఆడపిల్లలు ఉంటే ఏం చెప్పేవాడు అమ్మాయికి చెప్పండి నాకు. నేను అబ్బాయినే వదలలేదు. 10 అయితే ఇంటికి రావాలన్నాడు, వెనకాల పడేదాన్ని. నేను ఇంకా అమ్మాయి అయితే 7 గంటల పెట్టేదాన్ని. నన్ను వదిలేయండి, ఐఎమ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్. నా ప్రేమకి దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్, ఓన్లీ కామర్స్. సో నేను ప్రేమకు బానిసను మళ్ళా. మా ఆయన మొన్నే చెప్తా ఉన్నాడు, అంతే నువ్వు నీకు పాడు చేయడం తప్ప ఏమొచ్చు. ఆ కుక్క పిల్లలు కూడా మాట వినట్లేదంట. సో నా ప్రేమ ఒక లెవెల్లో ఉంటుంది. అంటే ఇంకా ప్రేమ లేకపోతే రిలేషన్షిప్ ఎక్కడుంది? నిజం. యు నీడ్ లవ్. ఇట్స్ సో ఇంపార్టెంట్. ప్రేమ, లవ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండే కాదు, కొడుకు, మదరు, అత్త, కోడలు, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. పువ్వులంటే మీకు ఎందుకంత ఇష్టం? ఎవరింటికి వెళ్ళినా ఇన్ని పూలు తీసుకొస్తారు. నాకైతే అంటే ఇప్పుడు వాళ్ళకి ఆడియన్స్ కి డిఫరెంట్ గా అర్థం అవుతాయి. ఇప్పుడు అయ్యో కాదు, అమ్మవారి దగ్గర చూసారా బోల్డ్ అన్ని పువ్వులు, ఎక్కడ చూసినా మీరు ఒక స్వీట్ పట్టుకెళ్ళినట్టు, ఎవరికైనా గిఫ్ట్ పట్టుకెళ్ళినట్టు పువ్వులు కూడా పట్టుకెడతారు. సో అది అసలు నాకు ఎంత అదేం లేదండి. నేను బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా నాకు ఏదో ఒకటి తీసుకెళ్ళడం అలవాటు. అంటే పార్టీ వాళ్ళదైనా వచ్చేసారండి నాకు ఆ రోజు ఆ పువ్వులు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టాను నేను. ఆ రోజు నా వరలక్ష్మి రోజు అమ్మవారికి. నేను యాక్చువల్గా అమ్మవారికి అనుకోలేదు, నీకు అనుకోలేదు. అయితే సారీ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. బేసిక్గా మా పార్టీస్లో ఒక జాస్మిన్ ఫ్లవర్స్ ఈజ్ అ థీమ్. యునో ఐ హ్యావ్ అ వీకెండ్ హోమ్ ఇన్ మాదాపూర్ కదా. సో బేసిక్గా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాను. అదర్వైజ్ ఆల్సో ఇన్ ఆల్ మై పార్టీస్ జాస్మిన్ ఫ్లవర్స్ కంపల్సరీ ఉండాలి. అది అలవాటు. బేసిక్గా నాకు ఇష్టం అవ్వడము ఆ పువ్వులు, మల్లెపూలు అంటే చాలా ఇష్టము. మల్లెపూలు అంటే జాజి పూలు, విరజాజులు, ఇవన్నీ ఇంట్లో చెట్లు ఉండేవి అక్కడ ఊర్లో, చాలా చెట్లు ఉండేవి. సో ఆ చిన్నప్పటి నుంచి వాటి మీద అంత ఇష్టం ఉండేది. ఆ ఇష్టమే ఇక్కడ కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. అందరికీ సీజన్ వరకే దొరుకుతాయి మల్లెపూలు, నాకు ఫుల్ త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతాయి. ఏ అకేషన్ వచ్చినా వచ్చిన వాళ్ళందరికీ నాకు వాళ్ళని అందరినీ అలా గ్యాదర్ చేస్తాను. నాకు తోటలో నుంచే వస్తాయి. ఏం లేదు, ఇవన్నీ మీకు ఒకటి ఇష్టం ఉండొచ్చు, నాకు ఒకటి ఇష్టం ఉండొచ్చు. ఇట్స్ లైక్ దట్. మీ టేస్ట్ అండ్ కలెక్షన్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. నేను చాలాసార్లు చూసాను. మీ ఒక చిన్న ఆర్నమెంట్ అయినా, నల్లపూసలైనా, శారీ అయినా, ఒక చిన్న రింగ్ అయినా, వెరీ యూనిక్ టేస్ట్ అండి బాబు. అసలు వెరీ రేర్ కలెక్షన్ ఉంటుంది మీది. అట్లా ఏమి రేర్ కొనాలి, లేకపోతే కోహినూర్ డైమండ్ కొనాలి, అట్లా ఏం ఉండదు. కాకపోతే సెలెక్ట్ చేసుకునే దానిలో సో డీటెయిల్గా ఉంటుంది. కళ్ళకి మంచిగా కనపడితే తీసుకుంటాను. అట్లని నేను పెద్ద ఏదో జ్యువెలరీ కొనియాలి, చేసేయాలనే కాదు. బట్ అవకాశం వచ్చినప్పుడు కొనుక్కుంటా ఉంటాను. నాకు డబ్బు సహకరించి నా దగ్గర ఉంది అనుకున్నప్పుడు 10 రూపాయలు ఉన్నప్పుడు 5 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను. 5 రూపాయలు దాచుకుంటాను. జూబ్లీ హిల్స్ నడిబొడ్డులో ఈ ప్లేస్ ఆల్మోస్ట్ మీరు ఎన్నాళ్ళు అయిందండి ఇల్లు కట్టి? ఆల్మోస్ట్ నియర్ బై. నేను కట్టడం ఏంది, మా ఆయన ఇల్లుతో అదే పోనీ సార్, మా ఆయన పంపించేస్తాడు. సరే పోనీ ఎన్నాళ్ళు అయింది సార్ కట్టి? దిస్ హౌస్ ఈజ్ 40 years old. మా అత్త మామయ్య గారు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఫస్ట్ 5 houses-లో నా ఇల్లు ఒకటి అనమాట. 5 ఇళ్ళు ఉన్నాయి. అప్పట్లో అంతా కొండలు గుట్టలనేమో. అవును. ఇన్ఫాక్ట్ రోడ్డు వరకు కూడా మాదే ఉండే. మా మామయ్య వద్దని ఇచ్చేసారంట, రోడ్డు మీద వద్దు నాకు అని చెప్పి. సో ఇట్స్ 40-year-old house, బట్ ఇట్ లుక్స్ బ్రాండ్ న్యూ. అబ్సల్యూట్లీ. దాన్ని నేను చూసుకునే విధానం అన్నమాట. అవును. మెయింటైన్ చేస్తే ఏదైనా యూ కెన్ కీప్ ఇట్ as. దట్స్ నాట్ an issue. అంటే ద వే యూ కీప్ ఇట్ ద
థింగ్స్. అమ్మో శుభ్రం నో. ఇఫ్ యు సీ మై సలూన్స్ ఆల్సో దేర్ స్పిక్ అండ్ స్పాన్. నా ఇల్లు ఎలా పెట్టుకుంటానో నా బిజినెస్ ప్లేస్ కూడా అలాగే పెట్టుకుంటాను. అండ్ ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లెన్లీనెస్, సూపర్ హైజీనిక్ ఉండాలి ఏదైనా కూడా.